ఓకే, ఇక మనం మన నెక్స్ట్ ఐడియా బాస్ని పిలుద్దాం. ఇంత తక్కువ టైంలో చాలా మంది లైఫ్స్ని సేవ్ చేసే ఐడియా ఇచ్చిన వాళ్ళకి ఫండింగ్ దొరికింది. అంటే అదొక మామూలు ఫైబ్రో హీల్ బ్యాండేజ్ అయినా సరే దీన్ని కేర్ తీసుకుని తయారు చేశారు. లేదా ఇరుక్కుపోయిన పిల్లల్ని బయటికి తీసే గ్యాడ్జెట్స్ని కూడా రెస్క్యూ బాట్స్ని తెచ్చారు. అంతేకాదు చేపలు పట్టుకునే వాళ్ళ జీవితాలు కాపాడే లైఫ్ జాకెట్ కూడా తీసుకొచ్చారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఫండింగ్ వచ్చింది. కానీ ఒక అద్భుతమైన టెక్నాలజీ ఉండి కూడా ఒకరికి మీ సపోర్ట్ అయితే దొరకలేదు. సరే, అయితే వాళ్ళ ద్వారానే మనం తెలుసుకుందాం ఎందుకలా జరిగింది, ఈ రోజు ఏం చూపించబోతున్నారు అని. సో వాళ్ళని స్టేజ్కి ఆహ్వానిద్దాం. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. పోయినసారి మీరు ముగ్గురే కదా వచ్చారు, ఇప్పుడు కొత్త టీం మెంబర్ కూడా యాడ్ అయ్యారు. ఇతను వైభవ్ జస్వాల్, ఇతను మా హెడ్ ఆఫ్ ఇంజనీర్. సో ఇక్కడ టైటన్స్ ముందుకి ఇతను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. టైటన్స్ ఈ లోకంలో ఎప్పటికీ కుష్టి వ్యాధిని ఒక రోగం కన్నా ఒక సోషల్ టాబు లాగా చూస్తున్నారు. కానీ ఒక కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళకి ఆ వ్యాధి సోకే ముందే అలర్ట్ చేయడానికి, ఇక అది ప్రివెంట్ చేయడానికి ఏదైనా స్మార్ట్ వాచ్ ఉంటుందా? హాయ్ టైటన్స్, మేము తీసుకొచ్చాం ఎపీ రిలీఫ్. ఎపీ రిలీఫ్ మేడ్ ఇన్ ఇండియా ఒక స్మార్ట్ వేరియబుల్. ఇది సీజన్స్ రావడానికి ముందే యూసర్స్ ని అలర్ట్ చేస్తుంది. ఇక టైటన్స్ ఈ లోకంలో ఉన్న కుష్టి వ్యాధి వల్ల కష్టపడుతున్న వాళ్ళకి ఇక అందరి దగ్గర చేర్చడానికి, ఏపీ రిలీఫ్ ని వాళ్ళ దగ్గరకు చేర్చడానికి మాకు కావాలి 10% ఈక్విటీ. ఇది చాలా పెద్ద జబ్బు. మీరు తయారు చేసిన ఈ సొల్యూషన్ లో మీరు చాలా ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఉన్న ఈ సినారియో అంతా చూస్తుంటే ఈ రోజు నేను మీతో హ్యాండ్ షేక్ చేయలేకపోతున్నాను. ఈ రోజు డేట్లో కరెంట్ వాల్యుయేషన్లో నేను మీతో హ్యాండ్ షేక్ చేయలేను. మీరు ఇప్పుడు నాకు నిజం చెప్పాలి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళాక మీరు షూర్ గా మీ టీమ్ తో డిస్కస్ చేసి ఉంటారు. yes. సో అప్పుడు మీకు ఏమర్థమైంది, ఎందుకు మీకు ఫండింగ్ దొరకలేదంట? మొదటి విషయం నేను తెలుసుకున్నది ఏంటంటే, మాలో ఉన్న కమ్యూనికేషన్, అంటే టైటన్స్ కి మాకు ఉన్న కమ్యూనికేషన్ లో నేను వాళ్ళకి సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదని అనుకుంటున్నాను. ఇక మార్కెట్ సైజ్ కూడా వాళ్ళ దగ్గర నేను కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. ఇక చెప్పాలంటే ఎపిలెప్సీ గురించి మనం మాట్లాడేటప్పుడు కుష్టి రోగం గురించే మాట్లాడుకుంటాం. నేను ఇంతకు ముందు చెప్పినట్టు అది రోగం కన్నా ఒక సిమ్టమ్ అని చెప్పొచ్చు. స్ట్రోక్ ప్రివెన్షన్, ఒకవేళ పోస్ట్ బ్రెయిన్ సర్జరీ అయిన పేషెంట్స్ ని తీసుకుంటే దీని మార్కెట్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఇలాంటి ఒక ప్రోడక్ట్ మార్కెట్ లో అసలు లేదు. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను స్టార్ట్అప్ గా స్టార్ట్ చేశాను. సో నేను చెప్పాలనుకుంటున్న ఒక విషయం, టైటన్స్ దగ్గర సరిగ్గా చేర్చలేకపోయాననే బాధ ఉండేది. అది నిజమే. సో మీ టీం యొక్క కీ మెంబర్ ఇక్కడే ఉన్నారు. లాస్ట్ టైం మీకు బోల్డ్ అని ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఏం ఆలోచించారు, కొత్తగా ఏం తీసుకొచ్చారు? లాస్ట్ టైం మాకు ఫీడ్బ్యాక్ దొరికింది. అంటే డిజైన్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్ అండ్ పారామీటర్స్ సెక్యూర్ కాలేదని చెప్పారు. మార్కెట్ లో ఇలాంటి చాలా వేరియబుల్స్ ఉన్నాయని చెప్పారు. సో దట్ టైమ్ యూజర్ ప్రొడక్షన్ డివైస్ విచ్ అప్ టు మార్క్. ఇప్పుడు నేను ఆ కొత్త వాచే కట్టుకున్నాను. ఇంతకు ముందు ఈ వాచ్ కి దీనికి మీరు అస్సలు కంపేర్ చేయలేరు. And you cannot identify and that you will take care so many other parameters of your health like ఇందులో ECG వస్తుంది, హార్ట్ రేట్ వస్తుంది, తర్వాత టెలెస్కోప్, అసిలోమీటర్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఒక మినీ మాస్టర్ డివైస్ అని చెప్పొచ్చు. సో మీరు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ ప్రియాంక ఇంకా అర్చన గారు లేరు, వాళ్ళు మీ పిచ్ వినలేకపోయారు. కానీ ఇప్పుడు మీరు మీ ప్రోడక్ట్ వాళ్ళకి చూపించి తర్వాత మీరు ప్రిపేర్ అయిందంతా చెప్పొచ్చు. నేను ట్రై చేయడానికి ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏ కాజ్ కోసం చేస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్. మా ఫ్యామిలీలో కూడా బాబున్నాడు, వాడికి సీజర్స్ అండ్ అటాక్స్ కూడా వచ్చాయి. అందుకని నాకు దీని గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. పేరెంట్స్ కి ఇది చాలా స్కారీ విషయం. పిల్లలు స్కూల్లో ఉంటారు, బయట కూడా తిరగచ్చు. ఎప్పుడు ఇది వస్తుందనే ఐడియా ఎవరికీ అసలు ఉండదు. సో దీని గురించి తెలుసుకోవాలని నాకు కోరిక పెరిగింది. నిజమైన సినారియోస్ లో ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. 12 రకాలైన సిజర్స్ ఉంటాయి. అందరూ ఒకవేళ ఇలాంటి మూమెంట్స్ జరిగితే అది కుస్తీ అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది కుస్తీ కాదు, అది జస్ట్ ఒక 10% కుస్తీ మాత్రమే. 11 టైప్స్ ఆఫ్ కుస్తీ వ్యాధులు ఏవి జరగవు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఆబ్సెంట్ సిజర్ అంటారు, దానివల్ల ఏమీ జరగదు. పిల్లలు చూస్తూనే ఉంటారు. ఇక ఇంకొక పేషెంట్ ఎలా అంటే నవ్వుతూనే ఉంటారు, అది జెలిస్టిక్ సిజర్స్ అని అంటారు. బిడ్డ నవ్వుమోహంతో ఉందని అంటారు వాళ్ళు, కానీ అది సిజర్ వల్ల జరుగుతుంది. ఇక చాలా విధమైన సిజర్స్ కూడా ఉన్నాయి.
వీళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? హౌ యూ క్యాన్ ప్రివెంట్ ఇట్ దాని గురించి మీరేమైనా వివరంగా చెప్పగలరా? దీంట్లో మేము చాలా సెన్సార్స్ ని ఇంటిగ్రేట్ చేసాము. దిస్ ఇస్ ఫ్రమ్ లార్జ్ బయోక్లినిక్స్ అండ్ జాన్ హాప్కిన్స్. I was also a part of this study. When we integrate all these data together, so all these sensors, moreover అన్ని sensors కలిసి పనిచేస్తూ ఉంటాయి. These changes should happen together. Then that is a 90% chance that patient is going to have an attack or seizure activity. ఇది ఒక అలర్ట్ లాంటిది. మన ప్రివెన్షన్ కోసం మనం ఎమర్జెన్సీ కాల్ చేయాలి. ఎమర్జెన్సీ కాల్ చేయొచ్చు, లేకపోతే పేషెంట్ టాబ్లెట్ కూడా ఇస్ ఇట్ తీసుకోవచ్చు. అడ్వైజబుల్? సీజర్ వచ్చిన తర్వాత మనం ఒక టాబ్లెట్ వేసుకుంటాం కదా, స్ప్రే చేస్తాం లేక ఇంజెక్షన్ ఇస్తాము, అది మనం ప్రివెంటివ్ లో కూడా చేయొచ్చా? యా, టాబ్లెట్స్ తీసుకోవచ్చు. టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఇమీడియట్లీ వాళ్ళ యాక్టివిటీ మేబీ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ సీజర్ యాక్టివిటీ, ద టైప్ ఆఫ్ కండిషన్ పేషెంట్ ఈస్ హ్యావింగ్. ఇప్పుడు దాకా మేము 7 టైప్స్ ని ప్రివెంట్ చేసాం. అది మేము సింగిల్ డోస్ టాబ్లెట్ లోనే ప్రివెంట్ చేసాం. ఇది మెడికల్ లాంగ్వేజ్ లో చాలా పెద్ద క్లెయిమ్. మీరు ఎవరికి సీజర్స్ రాబోతున్నాయి, ఎవరికి అటాక్ రాబోతుంది అని ప్రెడిక్ట్ చేస్తున్నారు అంతేగా? క్లినికలీ ఎంతమంది పేషెంట్స్ కి మీరు చేశారు? అదే చెప్పాలనుకుంటున్నాను. దగ్గర దగ్గర 15 పేషెంట్స్ విత్ మయో క్లినిక్ అండ్ జాన్ హాప్కిన్స్. దీంట్లో అన్ని పారామీటర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మేము డిటెక్ట్ చేసేది 6 పారామీటర్స్ మాత్రమే, కానీ చేంజెస్ వచ్చేది 15 to 16 పారామీటర్స్. బట్ దీస్ ఆర్ ద హైలీ రేటెడ్ అండ్ డిటెక్టెడ్ పారామీటర్స్ విచ్ విల్ హెల్ప్ ఇన్. ఇక్కడ నుంచి వెళ్ళాక టు గెట్ ద వాలిడేషన్ అవుట్ ఆఫ్ ఇట్, మేము చాలా ఛానల్స్ కి ఇంకా గ్రాండ్ షోస్ కూడా వెళ్ళాము. ఏఐసి అనే ఒక సెంటర్ ఉంది, అడల్ట్ ఇంక్యుబేషన్ సెంటర్, సిసిఎంబి హైదరాబాద్. సో మాకు ఒక సిఎస్ఆర్ ఫండ్ దొరికింది వాళ్ళ నుండి. వాళ్ళే మాకు కాల్ చేసి ఇలాంటిది ఒకటి చేస్తున్నారు మేము విన్నామని చెప్పారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రెసెంట్ చేయండి. సో అక్కడ నుండే మాకు అంటే అక్కడ కూడా మీకు ఫండ్ వాళ్ళే ఇచ్చారు. సరే, ఇప్పుడు మీ ఆస్క్ ఏంటో చెప్పండి. ఇక్కడ నుంచి వెళ్ళాక మాకు చాలా సపోర్ట్ కూడా దొరికింది, మంచి ట్రాక్షన్ కూడా దొరికింది. ఎస్, ఐ హావ్ టు రియలీ టెల్, లాస్ట్ టైం రాజ్ గోపాల్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు. అతను మీరు ఐఐటి మెడ్రాస్ లో ట్రై చేయొచ్చు కదా అని చెప్పారు. మేము కూడా రాసుకున్నాం. సో అక్కడ ఇంక్యుబేట్ చేసే ఆస్పెక్ట్స్ కూడా రాసుకుంటున్నాము. సో ఎట్ ద ప్రెసెంట్ మేము అడిగేది ఏంటంటే 1 crore for 5% ఈక్విటీ. ముందుగా నేను మీ నలుగురికి సల్యూట్ చేసుకుంటున్నాను. ఏ కాజు కోసం మీరు పోరాడుతున్నారో, దేన్నైతే మీ లైఫ్ మిషన్ గా మార్చుకున్నారో, అది ఒక రియల్ సోషల్ స్టిగ్మా. సో ఈ ఫీల్డ్ లో మీరు ఏం వర్క్ చేసినా సరే, మీరు ఎంతమందిని కాపాడుతున్నారో, సల్యూట్ టు ఆల్ 4 of you. Thank you so కమర్షియల్స్ much. అన్నీ ఒక పక్క ఉన్నా నిజంగానే ఇది చాలా గొప్ప విషయం. నేను అండర్ టైటన్స్ దగ్గర చెప్పాలనుకుంటున్నా, వీళ్ళ కాజ్ కి ఖచ్చితంగా సపోర్ట్ చేసి తీరాలి మనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జిమి సార్, ఇప్పుడు మీరు చెప్పండి. నేను 10 lakh rupees ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అట్ 10 crore వాల్యుయేషన్. ఇది ప్యూర్లీ Okay, టు thank you. సపోర్ట్ యూ, ఎందుకంటే మీ కాస్ట్ ని నేను బిలీవ్ చేస్తున్నా. మీరు చేస్తున్న ఈ పనిని సల్యూట్ కూడా చేస్తున్నాను. ఇక మిగతా ఉన్న టైటన్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. సందేశ్ గారు, క్లినికల్ ట్రయల్స్కి మీరు చెప్పిన ఈ 15 మంది పేషెంట్స్ చాలా తక్కువ. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ ఫీల్డ్లో మీరు ఎంటర్ కావాలంటే యూ హ్యావ్ టు ప్రిపేర్డ్. ఇందులో హెవీ ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇది టూ ఎర్లీ. యూ హ్యావ్ క్లియర్ ఆల్ ద సినారియోస్. దట్ ఈస్ మై. అందుకే సార్ మాకు అవసరం. We లేదు want to cover నేను ఏం it. చెప్తున్నానంటే అదే సార్ నేను చెప్పాలనుకుంటున్నాను. టెస్టింగ్ కోసమే వి వాంట్ టు కవర్ ఇట్. ఇది రీసెర్చ్ ఇంకా డెవలప్మెంట్ ఫండ్, దీన్ని అలాగే ఉంచండి. ఎందుకంటే ఈ స్టేజ్లో ఇన్వెస్టర్స్ దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చారు. మీరు పెద్ద అమౌంట్ని రైజ్ చేసే ముందు మీరు టోటల్లీ డైల్యూట్ అయిపోతారు. నాకు తెలిసినంత వరకు అట్ దిస్ స్టేజ్ నేను ఇందులో ఇన్వెస్ట్ చేయలేను బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. ఒక ఫౌండర్కి ముఖ్యమైన విషయం ఏమిటంటే వాళ్ళు వాళ్ళ కథని సరిగ్గా చెప్పాలి. నాకు తెలిసినంత వరకు ఆ విషయంలో మీకు కాస్త పాలిష్ కావాలనిపిస్తోంది. అందువల్ల నేను మీతో హ్యాండ్ షేక్ చేయలేను. ఒకవేళ మీరు ఈ డివైస్ ని క్లినికలీ ప్రూవ్ చేయగలరు అంటే, కన్విన్స్ చేయగలిగే అక్యురసీతో ఇది చేస్తే, అప్పుడు నెక్స్ట్ సీజన్ లో నేను డెఫినెట్లీ 3వ ఛాన్స్ తో ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆలోగా మీ దగ్గర డేటా ఉందంటే డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేస్తాను. సరే, మీ కాన్ఫిడెన్స్ పెంచడానికి నేను ఒకటి చేస్తాను. నేను మీకు 25 lakhs ఆఫర్ చేస్తాను. మీ కాన్ఫిడెన్స్ పెంచడానికే చేస్తున్నాను, బికాస్ ఐ బిలీవ్ ఇన్ యువర్ కాస్. డాక్టర్ రెడ్డి, చెప్పండి. ఎస్, డెఫినెట్లీ జిమ్మి సార్తో హ్యాండ్ షేక్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓ కమ్ ఆన్, వెళ్దాం. నెక్స్ట్ టైం
I'll brief you guys on Yes, story and narration. థ్యాంక్ యూ మేడం. కంగ్రాట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్.